అస్మత్ శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. బృందావనంలో ఒక సాయంత్రం యమునా తీరంలో సూర్యాస్తమయం బంగారు రంగులతో ప్రకృతి అలంకరిస్తూ ఉంది. ఆ సమయంలో కృష్ణుడు ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని భక్తులతో ధర్మం, జీవితం గురించి ఉపదేశం చెప్తూ ఉన్నాడు. భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఆయన మాటలు వింటున్నారు. ఆ భక్తుల్లో ఒకడు చేతులు జోడించి ఇలా అడిగాడు: ప్రభు, సమయస్ఫూర్తి ఉన్నవాడు, సమయస్ఫూర్తి లేనివాడు, ఈ ఇద్దరి మధ్య తేడా ఏమిటి? జీవితంలో ఎవరు విజయాన్ని పొందుతారు? కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. కొద్దిసేపు ఆకాశాన్ని చూసి తరువాత భక్తుల వైపు తిరిగి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ఇద్దరి మిత్రుల కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఒకరి పేరు ధీరజు, మరొకరి పేరు మణికంఠ. ధీరజ్ చాలా తెలివైనవాడు. ఏ పని వచ్చినా వెంటనే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేవాడు. అతనికి సమయస్ఫూర్తి ఎక్కువ. మణికంఠ మాత్రం అలసత్వం గలవాడు. ఏ పని వచ్చినా ఆలస్యం చేసేవాడు. ఆలోచన చేయటానికి కూడా సమయం తీసుకునేవాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ అడవిలో ప్రయాణం చేస్తున్నారు. అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, గాలి స్వరాలు ప్రకృతిని మరింత అందంగా చేస్తున్నాయి. అకస్మాత్తుగా వారి ముందు ఒక పెద్ద సింహం కనిపించింది. మణికంఠ భయంతో వణికిపోయాడు. ఇప్పుడు మనం చచ్చిపోయాం అని కేకవేశాడు. కానీ ధీరజ్ వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతనికి సమయస్ఫూర్తి ఉంది. అతను వెంటనే మణికంఠకి ఇలా అన్నాడు: శబ్దం చేయకు, దగ్గరలో ఉన్న చెట్టు మీదకు త్వరగా ఎక్కు అని చెప్పి అతను వెంటనే చెట్టు మీదకి ఎక్కిపోయాడు. మణికంఠ మాత్రం ఏమి చేయాలో ఆలోచిస్తూ ఆలస్యం చేశాడు. అతను చెట్టు ఎక్కటానికి ప్రయత్నించే లోపే సింహం దగ్గరకు వచ్చింది. చివరకు మణికంఠ నేల మీద పడిపోయి చనిపోయినట్టుగా నటించాడు. సింహం కొద్దిసేపు వాసన చూసి అది చనిపోయిందని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సింహం వెళ్ళిన తర్వాత ధీరజు చెట్టు మీద నుంచి దిగాడు. సింహం నీ చెవిలో ఏమన్నది అని నవ్వుతూ అడిగాడు. మణికంఠ నెమ్మదిగా ఇలా అన్నాడు: సమయానికి ఆలోచించని వాళ్లతో కలిసి ప్రయాణం చేయొద్దని చెప్పింది. కృష్ణుడి విశ్లేషణ. ఈ కథ చెప్పాక కృష్ణుడు భక్తుల వైపు చూసి ఇలా అన్నాడు: జీవితంలో ప్రమాదాలు, సమస్యలు, అవకాశాలు ఇవన్నీ ఒక్కసారిగా వస్తాయి. ఆ సమయంలో ఎవరు త్వరగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారో వాళ్లే విజయాన్ని పొందుతారు. అతను ఇంకా ఇలా వివరించాడు: సమయస్ఫూర్తి ఉన్నవాడు పరిస్థితిని వెంటనే అర్థం చేసుకుంటాడు. అతను భయపడకుండా ధైర్యంగా నిర్ణయం తీసుకుంటాడు. అతని బుద్ధి అతనికి రక్షణగా నిలుస్తుంది. కానీ సమయస్ఫూర్తి లేనివాడు ఆలస్యం చేస్తాడు. సమస్యను చూసి భయపడతాడు. ఆలోచనలోనే సమయం గడిపేస్తాడు. కాలం ఎవరి కోసం ఆగదు అని కృష్ణుడు చెప్పారు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేని వాడు జీవితంలో అనేక అవకాశాలను కోల్పోతాడు. భక్తులంతా ఆ మాటలు విని లోపల ఆలోచించారు. కృష్ణుడు మాటలు వారి మనస్సుల్లో వెలుగులా ప్రసరించాయి. ఇందులో నీతి ఏమిటంటే, సమయానికి ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడే జీవితంలో విజయాన్ని పొందుతాడు. సమయస్ఫూర్తి జీవితం రక్షించే గొప్ప జ్ఞానం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.